ఓకే రెడీయా గైస్? సో ఇది దుకాణము, ఇది పొడవు, ఇది అన్ని, ఈ మూడింటిని ఈ 5 బాక్సుల్లో రాయాలి. ఓకేనా? ఒక్కొక్క లెటర్ మాత్రమే రాయాలి. ఎవరైతే రాస్తారో ఒక్కొక్క లెటర్ వాళ్ళకి 200 రూపీస్ ఇస్తా. ఓకే రెడీయా? ఓల్ ఫస్ట్ రాస్తారు. రాక్ పేపర్ సీజర్ వేసుకొని ఓల్కి వస్తారు ఈసారి. ఓకే మీద కనబడాలి. సీజర్ వచ్చి సీజర్ హోల్ నువ్వే ఫస్టా? ఎస్ కమాన్ అమ్ములు, ఈసారి నువ్వు రాస్తే 200 గెలుచుకుంటావు. అమ్ములు మంచి ఆలోచించు. దుకాణం అంటే కరెక్ట్ గా రాయాలి. 1 బాక్స్ లో 1 లీటర్ రాయాలి. 1 బాక్స్ లో 1 లీటర్ రాయాలి. రాస్తా, నువ్వు ఎన్ని లీటర్ రాయచ్చు, అది రాంగ్ అవుతుంది. ఓకే షాప్ నెక్స్ట్ షాప్ అంటే లాంగ్ అంటే వావ్ వెల్ డన్ మల్లవి గారు. మీరు రాసింది ఇది రాంగ్. మీరు తప్పుగా రాశారు. మీ అవకాశం అయిపోయింది. నెక్స్ట్ అవకాశం మీ అన్నగారికి ఇస్తాను. రుత్విక్, నువ్వు చేసావనుకో ఈ 3 వర్డ్స్ ని ఈ 5 బాక్స్ లో రాసావనుకో 200 నీకే ఇస్తాయి సార్. ఓకేనా? మీ చెల్లె గెలవలేదు, నువ్వన్నా రాస్తావు లేదు చూద్దాం. షాపు పొడవు 3 రాయాలి. దుకాణం పొడవు అన్ని. ఇందులో దుకాణం అని రాయి, ఇందులో పొడవు అని రాయి, ఇందులో అన్న అని రాయి. ఇలా నీ పేరు రాసుకో, ఇలా మీ చెల్లె పేరు రాసుకో, అయిపోతుంది. దుకాణం అది. అప్పుడు నేను చిప్స్ ప్యాకెట్లు అవి కొనుక్కున్నావా? దుకాణం పొడవు 2 డబల్ పొడవు కూడా ఏం చేసినావు? అది మనిషి పొడవు మనిషి పొడవు మనిషి. షాప్ పొడవు ఆల్. అది షాపా? షాప్ లెక్కనే ఉంటది. దానిలో షాప్ అంటే చిప్స్ ప్యాకెట్లు, అవి చాక్లెట్లు అవన్నీ ఉంటే షాప్ అవుతుంది. దానిలో ఏం లేవు కదా. అలా అది తప్పు, అలా కూడా రాంగ్. అది 200. ఓకే 1 మోర్ ఛాన్స్. ఓల్ రాస్తారు. నువ్వే ఉంటుంది. మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి రాస్తే వాళ్ళకి 200 రూపీస్ ఇస్తాయి. ఈసారి రాయి. ఇదేంటిది? ఇది ఎస్, ఇది ఏ. ఇదేంటిది? టీఏనా? 2 ఒకదాంట్లో రాయద్దని చెప్పినా కదా, ఒకదానే రాయాలి. కానీ మళ్ళీ ఇక్కడ ఎస్సీ అంటే అది ఏమైతే ఎస్సీ టీఏ వెళ్ళాలి. ఏమవుతుంది? ఎస్సీ టీఏ వెళ్ళాలి. ఏమైతే సార్ ఇది రాంగ్. ఇది రాంగ్. ఇది కమాన్ గుడ్డు. నెక్స్ట్ గుడ్డు దా. ఇప్పుడు ఋత్విక్ చేస్తాడు. పొడవు 3 బాక్సులు లేకపోతే పొడు బడా బా బడా. నెక్స్ట్ అన్ని టోటల్ మొత్తం. చికెన్ ఛాన్స్ లో కూడా చేసే అవకాశం ఏమాత్రం అగుపిస్తలేదు. 200 రూపాయలు గెలిచే అవకాశం తక్కువగా ఉన్నది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నికి 6 మార్కెట్, అది కూడా రాంగ్.